ఉమ్, మూకుడులో ఉమ్, నడికట్టులకు ప్రతిగా త్రాడులో ఉమ్, అల్లిగజ్జలకు ప్రతిగా బోడుతరయు ఉమ్, ప్రశస్తమైన పైన వస్తువులకు ప్రతిగా బోడుపట్టెను ఉమ్. అందములకు ప్రతిగా వాతయు చూడండి ఇక్కడ ప్రతి దాన్ని కూడా చెప్పాడు. ముఖ్యంగా ముసుగుల గురించి చెప్తున్నాడండి. అర్థమైందా? ముసుగు పేరుకు మాత్రం వేసుకుంటారు. ముసుగు అంటే ఏంటి? బైబిల్ ప్రకారం ముసుగు కొంతమంది వేసుకోవట్లేదు అనుకోండి. కొన్ని సంఘాల్లో దేవుని వాక్యం కేవలము ప్రార్థన చేసేటప్పుడు, ప్రవచించేటప్పుడు మాత్రమే రాసింది కాబట్టి మేము ప్రార్థన చేసేటప్పుడు ఏం చేస్తాం, తర్వాత ప్రవచించేటప్పుడు వేసుకుంటాం, ప్రసంగం చేసేటప్పుడు ఏం చేయము, వేసుకోమన్నట్టుగా ఉంది. అసలు ముసుగు అనేది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. ప్రేమ ద్వారా అక్కడ 11 అధ్యాయం 1 కొరింథీయులు మరి పౌలు క్లియర్గా రాస్తాడు, పురుషుడంట దేవుని యొక్క మహిమై ఉన్నాడంట. అర్థమైందండి? స్త్రీ ఏమో పురుషుని యొక్క మహిమై ఉంది. మరి అర్థమవుతుందండి? ఇప్పుడు నేను ఉన్నాను, నేను మనిషిని అనుకున్నాను, నాకు పైగా ఎవరున్నారు? దేవుడు. దేవుని యొక్క, ఇక్కడ వింటారా జాగ్రత్తగా వినండి ఈ విషయాన్ని, దేవుని యొక్క మహిమ ఎవరు? పురుషుడు. స్త్రీ ఎవరంటే పురుషుని యొక్క మహిమ. ఇప్పుడు ముసుగు ఎందుకు వేసుకోవాలి, ఎందుకు పురుషుడు వేసుకోకూడదు అంటే, దేవుని మహిమ ఈ లోకంలో ప్రచురం కావాలి. దాని అర్థం అది. మోషే చూడండి, దేవుని మహిమను ఏం చేశాడు? ముసుగుతో కప్పేశాడు. అర్థమైందండి? అలాగనే పురుషుడు ఏమై ఉన్నాడు? దేవుని యొక్క మహిమయై ఉన్నాడు. కాబట్టి ఈ మహిమ ఏం కావాలి? కనబడాలి. మహిమ ఏం చేయాలి? లోకంలో కనబడాలి. పురుషుడైన నేను ఎవరిని? మనిషిని. నా మహిమ లోకం కనబడకూడదు. అందుకని స్త్రీ ఏం కావాలి? ముసుగు వేసుకోవాలి. అది కూడా ఏం, దేనికి? తలకి, ముఖానికి కాదు. అర్థమైందండి? ముసుగులు 2 ఉన్నాయి. ఒకటి ముఖానికి వేసుకునే ముసుగు, రెండోది తలకి వేసుకునే ముసుగు. అర్థమైందండి? ముఖం యొక్క ముసుగు ఏనాడైతే ప్రభు అయిన యేసు విశ్వసించి ఆనాడు ఆ ముఖముకున్న ముసుగు తీసివేయబడింది. అర్థమైందండి? ముఖముకున్న ముసుగు తీసివేయబడింది. అర్థమైందా? అది మోషే యొక్క ముసుగు. దేవుని ఎప్పుడైతే విశ్వసించామో ఈ ముఖానికి ఉన్న ముసుగు ఏమైంది? తీసివేయబడింది. ఇప్పుడు మనము ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ముసుగు లేని ముఖముతో మనం దేవుని చూస్తాం, ముఖాముఖిగా చూస్తున్నాం. ఎందుకంటే మనకు ముసుగు లేదు, అడ్డు లేదు. మనకి ప్రభుకి ఏం లేదు, అడ్డు లేదు. అందుకని మన ముఖానికి ముసుగు ఉండకూడదు. అందుకే గత దినాల్లో కూడా నేను చెప్పడం జరిగింది, వాక్యం నుంచి తీసి చెప్పడం జరిగింది. పెళ్లి కుమార్తెను తీసుకుని వస్తున్నప్పుడు ఈ దినాలు వేలని వేస్తారు ముఖానికి. ఏమనంటే ఇస్సాకు రెబుకా వేసుకుంది కదా అన్నట్టుగా. కానీ వాక్య ప్రకారం చూసినప్పుడు కొత్త నిబంధన సంఘానికి ఏమైంది? ముసుగు తీసివేయబడింది. ఇప్పుడు మనం చూసే ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు, సంఘము ప్రభు దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏం చేస్తుంది? ముసుగు లేని ముఖం చూస్తుంది. కాబట్టి పెళ్లి కుమార్తె పెళ్లి కొడుకు దగ్గరికి వచ్చినప్పుడు ఏం కావాలి? ముసుగు లేకుండా ఉండాలి. అర్థమైన ముసుగు తీసివేయబడింది. కొత్త నిబంధన సంఘం యొక్క ముసుగు ఏమైంది? తీసివేయబడిందండి. అసలు పూర్వకాలం తన చరిత్ర ఎట్లా వచ్చి, అసలు ముసుగు అనేటువంటి పాతకాల చరిత్ర ఎట్లా వచ్చింది తెలుసా? ప్రియులారా, వాళ్ళు పెళ్లి కూతుర్ని పెళ్ళప్పుడు దెయ్యాలు కానీ దుష్టశక్తులు పట్టుకుంటాయని పూర్వకాలం గ్రీకు దేశస్తులు కానీ రోమియోలు ఏం చేసేవారు? ముసుగు వేసేటువంటి వారు. అర్థమైందని కాబట్టి మీరు చరిత్రలో మీరు వికీపీడియాలో కావచ్చు, మీరు చరిత్రలు చదివితే మీకు చూస్తారు కథలు మన ముసుగు యొక్క ఇది. అలాగే ముసుగు సిస్టమ్ కూడా సంవత్సరం మారుతూ వస్తుంది స్టైల్గా. అర్థమవుతుందండి? అది చాలామంది అనే మాట ఏంటంటే, మరి పెళ్లి కుమారుడైన ఇస్సాకు ముందరికి రెబెకా వచ్చినప్పుడు ముసుగు వేసుకుంది కాబట్టి ముసుగు వేయాలి అంటున్నారు. కరెక్ట్, ఓకే, ఒప్పుకున్నాం. అది పాత నిబంధన. తర్వాత ధర్మశాస్త్రం అనే ముసుగు వచ్చింది. తర్వాత ఏమైంది?
ధర్మశాస్త్రం క్రీస్తునందు విశ్వాసం వేయకుండా మోషే ఏం చేశాడు? మోషే ముసుగు వచ్చింది. కానీ కొత్త నిబంధన పరిశుద్ధులు ఎవరైతే ఉన్నారో, యేసునందు ఎప్పుడైతే విశ్వసించారో అప్పుడు ఏమైంది? ముసుగు. మన 2 కొరింథీయులకు రాసిన పత్రిక, మీరు 3వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 14 నుంచి చదవండి. మరియు వారి మనస్సులు కఠినములాయన గనుక నేటి వరకును పాత నిబంధన చదువునప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడనని వారికి తేటపరచబడక ఆ ముసుకే నిలిచి ఉన్నది. నేటి వరకును మోషే గ్రంథము వారి చదువునప్పుడల్లా ముసుగు వారి హృదయముల మీద ఉన్నది గాని వారి హృదయము ప్రభువు వైపునకు ఎప్పుడు తిరుగునో, వారి హృదయము ఎప్పుడు ప్రభు వైపునకు తిరుగునో అప్పుడు ముసుగు తీసివేయబడును. తీసివేయబడును. ఎప్పుడు తీసివేయబడుతుంది? ఇప్పుడు మనం అందరం ప్రభు వైపు తిరిగామో తిరగలేదా? అంటే మన ముసుగులు ఉన్నాయా లేవా? ఉన్నాయా లేవా? అది తీసివేయబడింది. అర్థమైందండి? మన ముసుగు ఏమైంది? తీసివేయబడింది. అర్థమైందండి? కాబట్టి అందుకే ఇక్కడ ఇంకొక వాక్యం కూడా చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. 13:12 అమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక చాలమ్మా. ఇక్కడ ఏమన్నాడు? అప్పుడు ముఖాముఖిగా చూతుము అంటే చాలా ముఖాముఖిగా చూతుము అంటే అర్థం ఏంటిది? మధ్యలో ఏ అడ్డు ఉండదు అని అర్థం. రేపు మనం అందరం సంగముగా పెళ్లి కుమారుని యేసుక్రీస్తు ముందు వెళ్ళేటప్పుడు ముసుగుతో వెళ్తాం, ముసుగు లేని ముఖంతో డైరెక్ట్ చూస్తాం. అంటే పరలోక వివాహానికి సాదృశ్యం కాదు, ఈ లోకంలో కూడా వివాహం చేసేది పరిశుద్ధ వివాహము. అర్థమవుతుందండి నేను చెప్పే మాట? కాబట్టి ముఖాముఖిగా చూస్తాం. ఎప్పుడైతే ప్రభుని విశ్వసించామో అప్పుడే మన ముసుగు తీసివేయబడింది. ఏది? ముఖానికి ఉన్న ముసుగు తీసి వేయబడింది. ఇప్పుడు ముఖాముఖి ఏం చేస్తున్నాం? మనము ప్రభువును చూస్తున్నాం. అలాగే 1 యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం చదవండి. పిల్లారా, మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇక ఏమవుతామో అది ఇంకనూ ప్రత్యక్షము పడలేదు. ఏమన్నాడు? ఆయనను ఉన్నట్టుగానే మనము ఆయనను పోలి ఉందము అంటే ఉన్న పాటనే చూస్తాము. అలాగే మన ప్రకటన గ్రంథంలో మనం గొర్రెపిల్ల వివాహం చూసినప్పుడు కూడా అక్కడ ముసుగు గురించి ఏమీ రాయబడలేదండి. తర్వాత మనము ఇక్కడ కీర్తన గ్రంథం 45 చూసినా కూడా అది కూడా చదవండి ఒకసారి. 45వ అధ్యాయము 9వ వచనం చదవండి. 45:9. రాణి ఓఫీర్ అపరంజితో అలంకరించుకొని నీ కుడి పార్శ్వం నిలుచుచున్నది, కుడి పార్శ్వం నిలుచుచున్నది అంటున్నాడండి. అర్థమైందా? కొన్నిసార్లు వివాహంలో కూడా ఇంకొక ఆచారం కూడా పాటిస్తూ ఉంటారు. ఏమని? ముందు ఎడమవైపున కూర్చోబెడతారు, పెళ్ళైన తర్వాత కుడివైపు మారుస్తూ ఉంటారు. ఇక్కడ చేస్తారు మీరు పెళ్ళిలో, క్రిస్టియన్ మ్యారేజ్లో చేస్తూ ఉంటారు. ఇది కూడా మేము కూడా చేస్తాం చాలాసార్లు. ఇప్పుడు వాక్యం తెలుస్తున్న కొద్ది ఏం చేస్తున్నామండి? మార్చుకుంటూ వస్తున్నామండి. ఎక్కడ కూర్చుంటుంది పెళ్లి కుమార్తె? యేసుక్రీస్తు యొక్క కుడి పార్శ్వములో. తండ్రి ఉంటున్నాడు, తండ్రి కుడి పార్శ్వన కుమారుడు, కుమారుడు కుడి పార్శ్వన సంఘము. అలా కూడా లెక్క మనం ఆలోచించినట్లయితే. అంటే డౌట్ వస్తుందా మీకేమన్నా? క్లియర్ అవుతుందని చెప్పే మాటలు అర్థమవుతుందండి. కాబట్టి ఇదంతా కూడా ఏంటిది? వాక్యానికి విరుద్ధమైనటువంటి కార్యాలు. కాబట్టి ముసుగు కాడికి వద్దాం. కాబట్టి ఇప్పుడు ముసుగు ఏమైంది? తీసివేయబడింది. ముఖానికి ఉన్న ముసుగు తీసివేయబడింది. ఇప్పుడు ఏ ముసుగు వేసుకోవాలి?
తలకు వేసుకోవాలి. ఎందుకో తెలుసా? స్త్రీ పురుషుని మహిమై ఉన్నది, అంటే మనిషి యొక్క మహిమై ఉన్నది. మనిషి మహిమ లోకానికి కనబడడానికి వీలు లేదు. ఓన్లీ ఎవరి మహిమ కనబడాలి? దేవుడి మహిమ కనబడాలి. అందుకని స్త్రీ ఏం కావాలి? కంపల్సరిగా ముసుగు వేసుకోవాలి అని మీరు కొరింథీయులకు రాసిన పత్రిక మనం చదివినట్లయితే క్లియర్గా రాయబడి ఉంది. అయితే ఎల్లవేళ కూడా ఏం చేయాలి? దేవుని సన్నిధికి వచ్చినప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, ప్రవచించేటప్పుడు కానీ, వాక్యం చెప్పేటప్పుడు కానీ స్త్రీలు ఏం చేయాలి? ముసుగు అంటే కంప్లీట్గా ఏం కనబడకూడదు, ఎంట్రికలు కనబడకుండా వేసుకోవాలి. ఈ మధ్య అది కూడా ఏమైనా స్టైల్గా ఏంటి, ఈ మొత్తం ఆ ఎంట్రికలు కనబడదు అట్లనే. ఆ ముసుగులు ప్లాట్లు వచ్చినాయి కదా, అవన్నీ పలసగా ఉంటుంది, డిజైన్ ఉంటుంది, అవి వేసుకుంటూ ఉంటారు. అక్కడ దేవుడు వాక్యంలో పౌలు క్లియర్గా రాస్తున్నాడు, వెంట్రుకలు ఏం కాకూడదంట? కనబడకూడదు అంటున్నాడు. కొంచెం సగం వేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా వాక్యానికి విరుద్ధమైనవి.